నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. యూపీలో జంతు వధశాలల మూసివేత, పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం. సమన్వయంతో పనిచేస్తే విజయం మనదే, మాధవ్ విజయం పట్ల సీఎం హర్షం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా, ఎమ్మెల్సీ మాధవ్. ఓడిన నైతిక విజయం మాదే, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ. నీటి వృధాను అరికట్టాలి, ప్రపంచ నీటి దినోత్సవంలో ఏయుబీసీ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యరంగంలోనికి దిగారు. మొట్టమొదటిసారిగా జంతు వధశాలలు అంటే కబేళాలు మూసివేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తిగా నిషేధం విధించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తే అన్ని ఎన్నికల్లోనూ తమదే విజయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎన్ మాధవ్ గెలుపొందడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని రెండు పార్టీల నేతలకు సూచనలు జారీ చేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇదే సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన మాధవ్ రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ నుండి అధికారిక ధ్రువపత్రాన్ని అందుకున్నారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాధవ్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉత్తరాంధ్ర పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిత్రపక్ష టీడీపీ శ్రేణులు తనను వారి సొంత అభ్యర్థిగా భావించి గెలుపునకు కృషి చేసినందుకు రుణపడి ఉంటానన్నారు. రైల్వే జోన్, ఏకీకృత సర్వీస్ రూల్స్, కొత్త పెన్షన్ విధానం వంటి పలు సమస్యల పరిష్కారానికి ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు ఎం నాగేంద్ర కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలో మా గెలుపుకి సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా నాయకులు వెంకయ్య నాయుడు గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు గారు, అలాగే ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, వాళ్ళ యొక్క గైడెన్స్తో ఈ యొక్క ఎన్నికల్లో గెలవడానికి అవకాశం దొరికింది. అందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా టీడీపీ శ్రేణులు అందరూ కూడా కలిసి నన్ను వాళ్ళ అభ్యర్థిగా భావించి నన్ను ఓన్ చేసుకొని అన్ని చోట్ల కూడా పనిచేయడం జరిగింది. అలాగే మా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త తనే అభ్యర్థిగా భావించి ముందు పనిచేయడం జరిగింది. అలాగే మా యొక్క సంఘ, అలాగే ఏబీపీ కార్యకర్తలు కూడా చాలా అహరాలు శ్రమించి ఈ యొక్క ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టీచర్స్ సంబంధించిన PRTU సంబంధించిన సంఘం పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా టీచర్స్ అందరూ కూడా మెడికల్ లీవ్స్ పెట్టి పూర్తి సమయం పనిచేయడం కారణంగా అన్ని రకాల వర్గాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఎన్నికల్లో మా యొక్క విజయానికి కృషి చేశారు. ఏవైతే సమస్యలు అనేక ఉన్నాయో వాటి పట్ల శ్రద్ధ వహించి, కేంద్రంలో గతంలో పనిచేసిన అనుభవం ఉంది, కేంద్ర నాయకత్వానికి నేను చొరవగా వెళ్ళే అవకాశం ఉంది. తప్పకుండా కేంద్రానికి సంబంధించిన ఏదైతే సాయం రాష్ట్రానికి అందాలో, ముఖ్యంగా వెనుకబడిన మన ఉత్తరాంధ్రకి అందాలో దాన్ని పూర్తిగా తీసుకొచ్చే దిశగా నేను ప్రయత్నం చేశాను. ఇందులో మా రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు అనేక విధాలుగా కృషి చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. హరిబాబు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతానికి సమస్యల్లో నేను కూడా మమేకమే పనిచేస్తానని చెప్పి నా యొక్క విజయంలో సహకరించిన అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికారికంగా ఓడినప్పటికీ నైతిక విజయం తమదేనని సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. హెచ్బీ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందిన అజయ్ శర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఓటర్లను భయపెట్టి ప్రలోభాలకు గురి చేసి విజయం సాధించడం గొప్పతనం కాదన్నారు. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో అజయ్ శర్మకు తనకంటే ఎక్కువ ఓట్లు లభించాయని గుర్తు చేశారు. 2 సార్లు తనకు విజయాన్ని అందించిన ఓటర్లతో పాటు అజయ్ శర్మ విజయానికి కాంక్షిస్తూ పనిచేసిన వివిధ సంఘాలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 5 చోట్ల జరిగిన ఎన్నికల్లో 4 చోట్ల అధికార పార్టీ ఓడిపోయింది. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు వీళ్ళందరి తరఫున పనిచేసే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3 చోట్ల గెలిచింది. ఒక చోట ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే
టీడీపీ బీజేపీ తాలూకా ఉమ్మడి అభ్యర్థి గెలిచారు. ప్రభుత్వాల పనితీరు పట్ల విద్యావంతులు ఎటువంటి తీర్పు వెల్లడించారు అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తోంది. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం తగిన పాఠాలు తీసుకుని విజ్ఞతతో భవిష్యత్తులో తన పనిని తగిన రీతిలో మార్చుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద వచ్చిన తీర్పుకి కొద్ది విరుద్ధంగా ఉత్తరాంధ్రలో పీడీఎఫ్ అభ్యర్థి ఓడిపోయి అధికార పార్టీ అభ్యర్థి ఇక్కడ ఒకచోటే గెలిచారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం సమస్యలు, ఈ ప్రాంత పట్టభద్రుల సమస్యలు, వీటిని పరిష్కరించడం ఇది ప్రధాన ఎజెండాగా పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ గారు ప్రచారం చేస్తే సంబంధం లేకుండా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే గెలవాలి అనేటువంటి ఒక అప్రజాస్వామిక ధోరణిని వాళ్ళు ప్రదర్శించారు. ఇది చాలా విడ్డూరమైనది. అధికారంలో ఉన్నవాళ్ళు మేమేం చేశాము అనేది చెప్పుకుని ఓట్లు అడగాలి, కానీ ఆ ముక్క ఒకటి చెప్పలేదు. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ఎవరూ ఏమీ ప్రస్తావించలేదు. వెంకయ్యనాయుడు గారితో మొదలుపెట్టి మేము ఈ ప్రాంతానికి ఇది సాధించాము, ఇది చేశాము అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క ఎజెండా కూడా లేదు. ఆ చెప్పలేదు సరిగదా, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తేనే ఈ ప్రాంతానికి ఏదైనా జరుగుతుంది, లేకపోతే లేదు అనేటువంటి ఒక ఒత్తిడికి ఓటర్ని వాళ్ళు గురి చేశారు. దానికి తోడు ఓట్ల నమోదు దగ్గర నుంచి అన్ని దశల్లో నామినేషన్లు వేసే దగ్గర, ప్రచారం చేసే దగ్గర, ఇళ్లకి ఓటర్లను పిలిపించుకుని బెదిరించే దగ్గర అన్ని చోట్ల అధికార దుర్వినియోగానికి వాళ్ళు పాల్పడ్డారు. కుల సంఘాల మీటింగులు పెట్టడం కానీ, ఆ వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకుల్ని బాధ్యుల్ని పిలిచి వాళ్ళ చేత కుల సంఘాలకు అప్పీల్ చేయించడం, ఇటువంటి పనులు కూడా చాలా అనైతికమైనటువంటి పనులు వాళ్ళు చాలా పాల్పడ్డారు. జలం జీవనాధారం, అత్యంత ఆవశ్యకమైన నీటి సంరక్షణలో అలసత్వాన్ని కనబరుస్తూ కోరి ముప్పు తెచ్చుకుంటున్నాం. దీని తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నాం. అయినప్పటికీ మనిషి ఆలోచన విధానంలో మార్పు అయితే రావడం లేదు. నీటిని పొదుపుగా వినియోగిద్దామన్న ఇంగిత జ్ఞానం కొందరిలో కొరబడుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఐక్యరాజ్య సమితి ఏటా మార్చి 22ను ప్రపంచ నీటి దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. ఒక్కో ఏడాది ఒక్కో నినాదంతో నీటి సంరక్షణపై ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది 2K17 వేస్ట్ వాటర్ థీమ్తో నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల జియో డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన 2 రోజుల అవగాహన సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి నాగేశ్వరరావు ప్రారంభోపన్యాసం చేశారు. ఏయూలో నీటి వనరులు వాడుక వివరాలను తెలిపారు. నీటి వనరుల ఆవశ్యకతను వివరించారు. ప్రధానంగా నీటి వృధాను అరికట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు లేకుండా చేయడం ప్రతి ఒక్కరి గురుతర బాధ్యత అన్నారు. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఈ అమ్మినీడు, సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ పి జగదీశ్వరరావు, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. Probably throughout the world, the people have been celebrating this World's Water Day every year, regularly forgetting the next day about the World's Water Day. Today afternoon, once we complete this workshop, when we go out, we don't mind in wasting lot of water. Rightly, Professor Jagdishwar said, on the campus, we have many water tanks. But just now I was mentioning to Sri K. Shastri Garu, already we installed sensors to water tanks of the hostel. Last year, probably 6 months ago, it was done on the south campus and also in the north campus hostels. Probably you should visit them. Already they are installed. The hostels, we installed sensors to water tanks. Once they are filled, motors will be automatically tripped, and whenever the water level goes down, already installed in the hostels. Now, very recently, probably a few days ago, we sanctioned huge amount for implementing the same system in the departments. So there is no point of wasting even a drop of water once all the systems work. This department was very popular. Various projects in those days, crores of rupees. That's how the engineering department of Andhra University became popular all over the country. ఇప్పుడొక వాణిజ్య విరామం. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం. 10 Mbps 549 రూపాయలకే, 15 Mbps 799 రూపాయలకే, 30 Mbps 999 రూపాయలకే, 50 Mbps 1499 రూపాయలకే. 6 నెలలు ముందుగా చెల్లించండి. వైఫై రూటర్ లేదా 1 నెల ఉచితంగా పొందండి. 12 నెలలు ముందుగా చెల్లించండి. 2 నెలలు ఉచితం లేదా వైఫై రూటర్ ఉచితంగా పొందండి. మరియు ప్రతి నెల 25 GB అదనంగా పొందండి. మరిన్ని వివరములకు కాల్ చేయండి. ఫైబర్ నెట్ ఫోన్
0891-428-4000. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించినట్లు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. ఎలక్షన్ కౌంటింగ్లను పారదర్శకంగా ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి వివాదం, ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా కౌంటింగ్ను పూర్తి చేయడం ఒక గొప్ప విజయంగా పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. సో ఈ ఎమ్మెల్సీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. రెండోది, ఈసారి జరిగిన ఈ కాన్స్టిట్యున్సీలో 30 మంది క్యాండిడేట్స్ నామినేషన్ దాఖలు చేశారు. విత్డ్రాల్ తర్వాత 30 మంది క్యాండిడేట్స్ నామినేషన్ ఎక్కువ మంది చేశారు. ఫైనల్ విత్డ్రాల్ తర్వాత 30 మంది క్యాండిడేట్స్ మిగిలారు. 1 నోటా ఉంది కాబట్టి 31 టోటల్ ఆప్షన్స్ బ్యాలెట్ పేపర్లో కూడా పెట్టడం జరిగింది. ఇందులో నంబర్ ఇవ్వాలి, కొంతమంది టిక్ మార్క్ చేస్తారు, క్రాస్ ఇంటూ చేస్తారు. ఇటువంటి కారణాల వల్ల ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఇన్వాలిడ్ ఓట్స్ మైనస్, అలాగే ఈ నోటా ఓట్స్ మైనస్ చేసిన తర్వాత టోటల్ వ్యాలిడ్ ఓట్ వస్తుంది. ఈ వ్యాలిడ్ ఓట్స్కి ఒక క్యాండిడేట్ ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ద ఓట్ మన అచీవ్ అయితేనే క్యాండిడేట్ ఇలాక్ట్ డిక్లేర్ చేస్తాము. ఇందులో కోటా అచీవ్ చేయాలంటే 48,499. సో 48,499 ఓట్స్ వచ్చేదాకా ప్రాసెస్ కంటిన్యూ అయింది, కౌంటింగ్ ప్రాసెస్. విన్నర్ అంటే హైయెస్ట్ క్యాండిడేట్ పివిఎన్ మాధవ్ గారు ఆ ఫేజ్లో హైయెస్ట్ క్యాండిడేట్ ఉన్నారు. ఆయనకి కూడా ఇప్పుడు 47,622 మాత్రమే వచ్చింది. ఇంకా 877 ఓట్స్ తక్కువ వచ్చింది కాబట్టి కోటా రాలేదు. మళ్ళీ 30 రౌండ్ కూడా చేయాల్సి వచ్చింది. 30th రౌండ్లో మళ్ళీ సెకండ్ క్యాండిడేట్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా చూడడం జరిగింది. అజా శర్మ గారిది మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ 877 ప్రిఫరెన్స్ ఓట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ వచ్చేదాకా 11,519 అండి. 11,519 అంటే ఆల్మోస్ట్ 10% ఓట్స్. ఫస్ట్, సెకండ్, థర్డ్లో చూస్తే ఫస్ట్ మన మాధవ్ గారు, సెకండ్ అజా శర్మ గారు, థర్డ్ ఇన్వాలిడ్ ఓట్స్ నంబర్ పడింది. రాజకీయ వారసుడిగా మాధవ్ను గుర్తించి తన కుమారుణ్ణి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం పట్ల మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత పివి చలపతిరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీలో ఆయన నివాసం వద్ద ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తాను సాగించిన పోరాటాలతో పాటు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కాలం నాటి అనుభవాలను వివరించారు. అదే స్ఫూర్తితో తన కుమారుడు మాధవ్ కూడా పనిచేస్తాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్సీగా పనిచేసిన కాలంలో అందించిన నిస్వార్థ సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని తన కుమారుణ్ణి ఆదరించడం గర్వకారణంగా ఉందన్నారు. మొట్టమొదటిసారిగా నేను 1974లో ఎమ్మెల్సీ. అప్పుడు నా వయసు 39. అప్పుడు ఏ సౌకర్యాలు లేవు, రవాణా సౌకర్యాలు. బస్సులలో ఊళ్ళో దిగడం, ఆటో కూడా లేదు, మామూలు రిక్షాలు సాగి మీద తిరగడం, స్నేహితుడింట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయడం. ఆ విధంగా మంచి కష్టంగా తిరిగినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. రెండోసారి 80లో పోటీ చేశాను, ఫస్ట్ కౌంట్లో గెలిస్తాను. అప్పటి నుంచి కూడా 85లో ఎన్టీ రామారావు ఎమ్మెల్సీ రద్దు చేసేవాడు కూడా అనేక అయ్యాను. మీ అందరూ కూడా నా శక్తి మేరకు నేను సేవ చేశాను. ఎవరు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య దాని అద్భుతమైన కార్యం చేశాను. ఎమర్జెన్సీలో 19 నెలలు జైలు బయట ఉండగా మహేనేశ్వరం నేను ఎప్పిరియాను. అప్పుడే అల్లూరు సీతారామన్ నేను బిరుదిచ్చారు తెలుగుదేశం గారు. అది మరువలేని సంఘటన. ఆ విధంగా అనేక కార్యక్రమాలు హెచ్పిసిఎల్, ఎన్ఎస్టిఎల్, కోరమండలం అన్ని యూనియన్స్ కూడా నేను పనిచేశాను. మాధవ్ కూడా చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండి ఎంతో సేవ చేశాడు. అతని జీవితంలో మరిపోయాయంటే ఆర్ఎస్ఎస్. అది కాకుండా మన గుడిలో స్కూల్లో ఆ చదవడం, ఆ సంస్కారాలు, అలా కృష్ణ మందిర్లో చదవడం, ఆర్ఎస్ ఇవన్నీ కూడా వాడికి చాలా షేప్ చేశాయి. పుస్తకాన్ని ఎదుర్కొని కుటుంబాన్ని కూడా రేమోళ్ళు ప్రజలకి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రజలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. కోణాల్లో సేవలు ఎక్కడున్నా సరే ఈనాటి కూడా నన్ను గుర్తుంచుకున్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం సాగిస్తానని పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఏ అజయ్ శర్మ స్పష్టం చేశారు. హెచ్బీ కాలనీలోని సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజయ్ శర్మ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటేసిన పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసిన
216 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల సభ్యులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు అధికార పార్టీలైన బీజేపీ, టీడీపీలు తెస్తాయన్న నమ్మకంతోనే పట్టభద్రులు మాధవ్కు పట్టం కట్టి ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జరిగినటువంటి ఎన్నికల్లో 18,000 మంది పట్టభద్రులు తమ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేశారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ని ప్రలోభాలకి గురి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నన్ను బలపరిచినటువంటి 216 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాలు అందరూ కూడా చాలా గట్టిగా నిలబడి నా గెలుపు కోసం ఆహ్నిస్లో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలు, అలాగే ఈ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఎజెండాల కింద తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశాం. వీళ్ళు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా అది మా ప్రధానమైనటువంటి ఎజెండా కింద ఉంటుంది. నేను ఎన్నికల క్యాంపెయిన్లో కూడా నేను వాళ్ళకి చెప్పాను, తప్పకుండా మీ సమస్యలతో మీ ఉద్యమాలు అండగా నిలబడతానని నేను వాళ్ళకి చెప్పాను. తప్పకుండా గెలిపోవడంలో ఎలా ఉన్నప్పటికీ కూడా, తీర్పు ఎలా ఉన్నప్పటికీ కూడా అండదండి ఉంటా. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకంగా భవిష్యత్తులో కృషి చేస్తానని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో నేను చేసే కృషికి వాళ్ళ యొక్క సహకారం అందించాలని కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది. బీజేపీ, టీడీపీలపై ఎంతో నమ్మకంతో తనను ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకున్న వారందరికీ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తాజా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ అన్నారు. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీలో ఆయన నివాసం వద్ద ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అయిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని గుర్తు చేశారు. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందన్నారు. ఆ ప్రకటన త్వరలోనే వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి కారకులైన గ్రాడ్యుయేట్లు, బీజేపీ, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఈ శాసనమండలి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించడం, అందరి కార్యకర్తల యొక్క కృషి, అలాగే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కలిసి ఈ యొక్క విజయంలో సహభాగ్యం అయ్యారు. ఆ విధంగా అందరి అండతో ఈ యొక్క ఎన్నికల్లో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, అలాగే టీచర్ సంఘాలు కూడా బాగా సహకరించాయి. దాంట్లో ముఖ్యంగా పీఆర్టీయూ సంబంధించి అన్ని శ్రేణులు కూడా పూర్తి సంబంధించి పనిచేయడం జరిగింది. శ్రీనివాసులు నాయుడు గారు, అనేక మంది మన ఎమ్మెల్సీ గారు కూడా వాళ్ళు ఓన్ చేసుకొని పనిచేయడం కారణంగా ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. ముఖ్యంగా మా నాన్నగారు పివి చలపతిరావు గారి యొక్క ప్రభావం, ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి మమేకమై పనిచేసిన తీరు, దీని కారణంగా కూడా అందరూ కూడా కలిసి ఒకే తాటిపైకి రావడానికి అవకాశం దొరికింది. అందరు కార్యకర్తల యొక్క కృషి కారణంగానే ఈ విజయం సిద్ధించింది నేను భావిస్తున్నాను. తప్పకుండా వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా పనిచేసి అందరికీ సహకారంతో ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అధికార, ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలు ముష్టి యుద్ధానికి తెగబడిన తీరు ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చేదిగా ఉందని నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మండిపడ్డారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వీధి కొలాయిల దగ్గర మహిళల సిగపట్లను తలపించేలా మహిళా ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకు తెగబడిన వీరిని చట్టసభలకు పంపించామంటూ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు నాయుడు మహిళా సమస్యలపై ప్రతిపక్ష వైకాపా అసెంబ్లీలో బిల్లు పెడితే ఎందుకు చర్చకు నిరాకరించారని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ సింహ భూలక్ష్మి కూడా పాల్గొన్నారు. భారతదేశం అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో, అటువంటి భారతదేశంలో ఏపీలో నిన్న శాసనసభలో చూస్తే అటు వైసీపీ మహిళా ఎమ్మెల్యేస్, ఇటు తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యేస్ మనం చూస్తే అక్కడ మీడియా పాయింట్ ని ఒక రణరంగంగా మార్చేసినటువంటి పరిస్థితి నిన్న టీవీలో చూసాం. మరి ఈ రోజు ప్రజలందరూ కూడా కనీసం చూస్తున్నారు అనేటువంటి జ్ఞానం లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నాం అనేటువంటి ఒక కనీస అవగాహన లేకుండా మహిళలంతా కూడాను, సామాన్య మహిళలు కొళాయిలు నీళ్లు పట్టుకునే కొళాయిల దగ్గర ఏ విధంగా అయితే దెబ్బలాడుకుని గొడవలు ఆడుకుంటారో ఆ విధంగా నిన్న శాసనసభ బయట మీడియా పాయింట్ దగ్గర మహిళలు మాటలను అనుకోవటం, వాళ్ళు చేసినటువంటి గోల చూస్తే చాలా చాలా దురదృష్టకరంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థకే తూట్లు పొడిచే విధంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారంటే సొంత విమర్శలు, ఒకరి మీద, ఒక పార్టీ మీద ఒకరు, ప్రతిపక్షం మీద స్వపక్షం మీద ఎవరికి వాళ్ళు మాటలు అనుకోవటం తప్ప ప్రజా సమస్యల మీద కానీ, అలాగే ప్రజలకు చేయాల్సినటువంటి కార్యాచరణ ఏముంది అనే దాని మీద కానీ, అంతేకాకుండా ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చామో వాటి మీద చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా సభలో కనిపించేటువంటి పరిస్థితి లేదు. విమర్శలు చేసుకుంటున్నారు, వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమానికి కానీ, కార్యక్రమాలకు కానీ,
అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ అక్కడ ఇవ్వటం లేదు అన్నది సుస్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. వీరినా మనల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించాం, వీరి వల్ల మనకి న్యాయం జరుగుతుంది, వీళ్ళ ద్వారా మన సమస్యల పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి దయనీయమైనటువంటి స్థితికి ప్రజలు వచ్చి ఆలోచించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నిన్నటి అసెంబ్లీ కార్యక్రమాన్ని మరి ఏమని చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పివిఎన్ మాధవ్కు ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షులు చిన్న రెహమాన్ నేతృత్వంలోని పలువురు ముస్లిం సోదరులతో పాటు స్వాతి ప్రమోటర్స్ అధినేత మేడపాటి కృష్ణారెడ్డిలు కలుసుకొని పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏసీటీ న్యూస్తో మాట్లాడారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ల ఆదేశానుసారం మాధవ్ విజయం కోసం అహర్నిశలు శ్రమించామన్నారు. మాధవ్పై ఉత్తరాంధ్ర ప్రజలు పెట్టుకున్న ఆశలను ఆయన ఖచ్చితంగా నెరవేర్చుతారన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. మాధవ్ గారు విజయం పట్ల మేమందరం కూడా మైనార్టీ విశాఖపట్నంలో ఉన్న మైనార్టీస్ అందరూ కూడా రెహమాన్ గారు మాజీ ఎమ్మెల్యే రెహమాన్ గారు హోటల్లో కూడా మీటింగ్ జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా 3 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాధవ్ గారు గెలిపించాలని ఆ రోజు రెహమాన్ గారు అలాగే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు అందరూ కూడా మనకు చెప్పడం, మేమందరం కూడా వార్డు తిరిగి ప్రతి ముస్లిం సోదరులందరూ కూడా ఈ మాధవ్ గారు గెలిపించాలని, మాధవ్ గారికి ఓటు వేయాలని మేము బైక్ ర్యాలీ కూడా తీసాం. గణేష్ కుమార్ గారు కూడా మన నియోజకవర్గం మొత్తం వార్డుగా భారీగా ర్యాలీ తీసి గణేష్ కుమార్ గారు 14 వార్డులు కూడా తిరగడం జరిగింది. ఓట్లు వేశారని నేను అందరికి కూడా మా ముస్లిం సోదరులకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా. అలాగే మన 3 జిల్లాలు అక్కడ కడప, కర్నూలు, అలాగే మన రాయలసీమలో 3 కూడా గెలిచాయి. అక్కడ కూడా మన చంద్రబాబు నాయుడు గారిని చూసి గెలిపించారు వాళ్ళు. మిత్రులు మాధవ్ గారు ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు. ఇటు మా టీడీపీకి అటు బీజేపీకి కలిపి కష్టపడిన దానికి ఫలితం దక్కింది. కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో మన రైల్వే జోన్ కోసం వగైరా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనకు అందుబాటులో ఉండి ఎన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి వ్యక్తి రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ విశాఖపట్నం శాఖ నిర్వహిస్తున్న ప్రపంచ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం అధ్యక్షురాలు సివి సూర్యభాస్కరం మాట్లాడారు. ఈ ఏడాది వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డేను బిల్డింగ్ ఏ డిజిటల్ వరల్డ్ కన్స్యూమర్ కెన్ ట్రస్ట్ థీమ్తో నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ అంశంపై వినియోగదారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత వాసులకు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జి టి ఈశ్వరరావు, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ దామోదర్రావు, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పిఎస్ అవధాని, ప్రెజం కళాశాల ప్రిన్సిపాల్ డి ఉమాబాల, కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు టి రామకృష్ణ, పి కనకలింగేశ్వరరావు, ఇతర ప్రముఖులు, ప్రెజం కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇలాంటి యాక్ట్ మనకి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కన్జ్యూమర్ యాక్ట్ గురించి 1983లో ఆయన అనుకుని 86లో ఇది మొట్టమొదట కన్జ్యూమర్ యాక్ట్ వచ్చింది. అప్పటి నుంచి కూడా కన్జ్యూమర్ యాక్ట్ మీద అవేర్నెస్కి ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడ్డాయి. కన్జ్యూమర్ ఎవరు ఏంటి అన్నది చెప్పడం కోసం ఆ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ అనేది వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు. ఈ కంప్లైంట్స్ వేసుకునేవాళ్ళు కన్జ్యూమర్ పరిధిలోకి వస్తాయి అంటే డే టు డే మనందరం ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాం. వస్తువులు ఏవైతే నగదు పెట్టి అమౌంట్ పే చేసి తీసుకుంటాం అవన్నీ కూడా వస్తాయి కన్జ్యూమర్లోకి. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఏదైనా ఉంటే కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవాలి. కన్జ్యూమర్ కోర్టులో వేసి కేసుల్లో కూడా ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. కంప్లైంట్ వేస్తున్న 3 monthsకి స్పీడీ డిస్పోజల్ ఉంటుంది, ఇక్కడ స్పీడీ ఉంటుంది, ఖర్చు తక్కువ, ఏమి కోర్టు ఫీజులు ఉండేవి కాదు. నా కోర్టు ఫీజులు ఇప్పుడు 20 lakhs కనుక ఇక్కడ అప్ టు 20 lakhs. ఈ కన్జ్యూమర్ ఫోరంలోకి వచ్చేవి సుప్రీంకోర్టులో కూడా ఇండియాలో విత్ ఇన్ ఇండియాయే వస్తాయి. ఈ కన్జ్యూమర్ ఫోరంలో ఇంటర్నేషనల్ కూడా వస్తాయి. తెలుగు భాషను భ్రష్టు పట్టిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్పందన, సమైక్య భారతి సంస్థలు ఎండగట్టాయి. విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడిచే విధంగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2 సంస్థలు కలిసి ఈ నెల 25వ తేదీన ఓ సదస్సు నిర్వహించనున్నాయి.
ఈ మేరకు సదస్సు పోస్టర్ను ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాస్పందన అధ్యక్షుడు సిఎస్ రావు, సమైక్య భారతి కన్వీనర్ పి కన్నయ్యలు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంటోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకొని పరభాషపై మోజు చూపడం సరికాదని, తెలుగుదేశం పార్టీ పేరును ఆంగ్ల దేశంగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ భాషల్లో ప్రాథమిక విద్య కొనసాగాలన్న నిబంధనలను తొంగలోనికి తొక్కుతున్న ప్రభుత్వ విధానాలను సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామన్నారు. భాషలోనే విద్య గడుపుతారు. ఇప్పటికీ చైనా, జపాన్ తదితర దేశాల్లో వాళ్ళు మాతృభాషలో విద్యను అభ్యసించిన తర్వాతే పరభాషలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజే, దాన్ని నేర్చుకోవాలి, తప్పకుండా అది ఉండాల్సిన అవసరం ఉంది. కానీ నీ మాతృభాషను తీసేసి కంపల్సరీగా పరభాషను పెట్టడం వల్ల ఆ యొక్క పిల్లల యొక్క మానసిక వికాసానికి దెబ్బతింటుంది. తల్లిపాలు లాంటిది. తల్లిపాలు ఎంత శ్రేష్టమో మాతృభాష కూడా అంతే శ్రేష్టమైంది. దాన్ని తప్పించడం అనేది చాలా అసలు నిరంకుశంతో కూడుకున్నది. ఇది కార్పొరేట్ సంస్థలకి అమ్ముడుపోతానికి ఇది తీసుకున్న నిర్ణయమే తప్ప దీంట్లో మాత్రం ఎటువంటి న్యాయం లేదు. ఈవెన్ బెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి అనే ఒక దాన్ని రచించింది కూడా తన యొక్క మాతృభాష అనే బెంగాల్లోనే. అనాగరిక చర్య అది మా తెలుగు భాష, తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసమే పుట్టింది పెరిగింది అని చెప్పుకున్న పార్టీ తెలుగుని తీసేస్తే ఇంకా అది ఏ రాష్ట్రం కింద వస్తే ఆంగ్ల రాష్ట్రం కింద మార్చుకోవాలి. తెలుగుదేశం తీసేసి ఆంగ్లదేశం అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా అసలు అన్యాయం. దీని మీద పెద్ద ఉద్యమం తీసుకొస్తాము శ్రీకాకుళం నుండి తరదాకా. అందువల్ల మీరు పత్రికా విలేకరులు మీకు ముందు అసలు తెలుగు ఈ పేపర్లనే ఈనాడు కానీ ఇవి కానీ వీళ్ళు బతుకుతుంది. ఉచిత వైద్య సేవలు అందించే దిశగా పెందుర్తి లయోలా వృద్ధాశ్రమాన్ని గోపాలపట్నం ఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం ఇటీవల దత్తత తీసుకుంది. ఆసుపత్రి ఏర్పాటై ఏడాదైన సందర్భంగా యాజమాన్యం ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చింది. అందులో భాగంగా నగరానికి చెందిన దినేష్, గాయత్రులకు వారం రోజుల కిందట ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసుపత్రి అధినేత డాక్టర్ గిరిబాబు మాట్లాడుతూ తమ ఆసుపత్రి ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా పెందుర్తి లయోలా వృద్ధాశ్రమానికి ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకులు ప్రకాశ్రావు కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో సార్ని కలవడానికి అయిందండి. సార్ని మాకు రిక్వెస్ట్ ఇచ్చారు, అంటే మేము ఆర్ఫాన్స్ని కలెక్ట్ చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాం, వీరికి రెగ్యులర్గా మెడికల్ ప్రాబ్లం అనేది వస్తుంది, సో మీలాంటి హాస్పిటల్ ముందుకు వచ్చి మాకు సర్వీస్ ఇస్తే బాగుంటుందని అడిగారు. సో ఆ సందర్భంగా ఏంటంటే మేము లాస్ట్ 2 months నుంచి లైలా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి రెగ్యులర్గా మన డాక్టర్స్ని పంపించి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఉచితంగా ఇస్తున్నామండి. సో మేము లేటెస్ట్గా ఏంటంటే మాది 1 year కంప్లీట్ అయిన సందర్భంగా ఏంటంటే మేము లైలా ఓల్డ్ ఏజ్ హోమ్ని మెడికల్ ట్రీట్మెంట్ కోసం అడాప్షన్ చేసుకోవడం అయింది సార్ అది. సో దీని కింద ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే మన ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అక్కడికి వెళ్తున్నారు, వారికి కావాల్సిన వైద్య పరీక్షలు అది చేసి వారికి ఏదన్నా ప్రాబ్లం అది ఉంటే ఉచితంగా మందులు కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేస్తున్నాం సార్. సో రీసెంట్గా ఏంటంటే ఈయన దినేష్ అనే వ్యక్తి మద్దిలపాలెం రోడ్డు మీద వదిలేశారండి. దెబ్బలు తగిలి ఉంటే ఎవరో ఫోన్ చేసి సార్కి చెప్తే సార్ వెళ్ళడం వారిని తీసుకురావడం జరిగింది. తర్వాత సెకండ్ డే వారికి స్నానం చేస్తుంటే చూస్తే ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయండి. చేతికి ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి అది బాగా బల్జీగా ఫామ్ అయిపోయి ఉందండి. తర్వాత మాకు ఫోన్ చేస్తే వెంటనే మా వెహికల్ పంపించి అంబులెన్స్ తీసుకుని వచ్చి ఎక్స్రేస్ అవి తీస్తే ఏంటంటే చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయండి. సో దానికి ఏంటంటే మా హాస్పిటల్ టీం డాక్టర్ సందీప్ గారు ఈజ్ ఎంఎస్ ఆర్తో వారి ఆధ్వర్యంలో ఒక 4 hours సర్జరీ అది చేసి పేషెంట్కి ఇంప్లాంట్ అది ఫిక్స్ చేసి సక్సెస్ఫుల్గా సర్జరీ అయిందండి. వారిని డిశ్చార్జ్ చేసాం. సో అట్లాగే ఆ లేడీకి కూడా లాస్ట్ టైం క్లావికల్ ఫ్రాక్చర్ అయిందండి, అది కూడా 1 month బ్యాక్ సార్ ఇక్కడికి పంపిస్తే దీనికి మెడికల్ ఛార్జెస్ అవి చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా మేము ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే అతను అది చూసుకొని ఇది చూసి చాలా కష్టమైపోయేది. అదృష్టవశాత్తు దేవుళ్ళలాగా ఎస్ఆర్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మాకు ఆఫర్ బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు ఇచ్చేసి
నేను ఉన్నాము అని మాకన్నా ఎక్కువ టెన్షన్ వాళ్ళే పడిపోయి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూసుకున్నాను. 50% ఆఫ్ మై బర్డన్స్ ఆర్ బీయింగ్ షేర్డ్ బై దెమ్ అనమాట అండి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ టు ఎస్ఆర్ హాస్పిటల్స్ ఫర్ గివింగ్ us. జీవీఎంసీ 49వ వార్డు ప్రకాశ్ నగర్ ఏడుగుళ్ల వద్ద కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో 15 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి స్థానిక వార్డు టీడీపీ అధ్యక్షులు మజ్జి సోమేష్, పార్టీ జిల్లా కార్యదర్శి కాకి పోలిరెడ్డిలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మజ్జి సోమేష్ మాట్లాడుతూ ఈ పథకం పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ అధికారులు బుచ్చిరాజు, విజయ్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రాము, జోజిబాబు, కామరాజు తదితరులు పాల్గొన్నారు. స్థాపించుకోవడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు తోడ్పడడంతో ఈ సెంటర్లోకి నమోదు చేయబడ్డది. ఎందుకంటే అందరికీ ఇంచుమించు ఒక 30,000 మందికి వాటర్ సదుపాయం ఉండే సెంటర్ ఏదైనా ఉన్నదంటే ఏడుగుల సెంటర్ అని చెప్పి మేము ఎన్నుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి కోరమండల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ వారికి మా కార్యకర్తల తరఫున, మా గ్రామ కంట తరఫున అందరూ మా కుల పెద్దలు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ అన్ని ఏరియాలకు వచ్చినప్పుడు కూడా మల్కాపురం రాకపోవడం, అలాంటిది ఈరోజు మల్కాపురంకి మా ఏడుగుల సెంటర్కి రావడం కూడా ఎంతో సంతోషంగా అందరూ కూడా ఆనందదాయకాలు తెలియజేస్తున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ ప్లాంట్ కూడా దిందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్గజయంగా వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మాధవ్ విజయం సాధించడం పట్ల మల్కాపురం పారిశ్రామిక ప్రాంత టీడీపీ, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు మజ్జి సోమేష్, పొట్టిమూర్తులు మాట్లాడుతూ మాధవ్ గెలుపు ప్రతిపక్ష నాయకులకు చెంప పెట్టని అభివర్ణించారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కాకి పోలిరెడ్డి, పెంటకోట అప్పలనాయుడు, కోరిబిల్లి రాము, మజ్జి మలినాయుడు, పంచదార్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పూనుకుపోయిన కమ్యూనిస్టు మరి దుష్పరిమాణాలని రెండు పార్టీల ఉభయలు కూడా కష్టపడి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత పురస్కారాలు వేసుకొని గెలిపించిన ఇవి ఎన్నికది మరి ఎంతో ఉత్కంఠంగా తెల్లవారు 3 వరకు కూడా సాగింది. 36 గంటలు 48 గంటలు సాగిన ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో మరి ఎక్కడా కూడా అందుబాటులోకి ఎవరు రాలేకపోయారు. 42,000 మంది 37 వాళ్ళు ఉన్నప్పుడు 5,000 వాళ్ళు అనౌన్స్ చేసే టైంలో మళ్ళీ వాళ్ళు డౌట్తో 2 విడతలు కోరారు. అయినా అందులో కూడా అతనికి ఒక్క ఓటు రాలేదు. మళ్ళీ మనకు మెజార్టీ మాధవ్కి వచ్చింది. ఇంకా కలెక్టర్ గారు తప్పనిసరి అందరూ కూడా ఎలిమినేట్ చేస్తూ ఫైనల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెంలో పోర్టు రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వార్డు టీడీపీ అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి వెంకట రమేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట రమేష్ మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఏటా క్రమం తప్పకుండా ఈ చలివేంద్రాలని ఏర్పాటు చేస్తూ వస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. చలివేంద్రానికి ఆర్థిక సహాయం అందించిన అసోసియేషన్ సభ్యులు బి రామారావును కొనియాడారు. ఒక 20,000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాం. దానికి మాలో మెంబర్ అయిన మా పెద్ద ఆయన ఉన్నాడు, గురువు గారు, ఆయన ఆర్థిక సహాయం ఆయన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యుల సహకారంతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ఈ వయసులో కూడా వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళు ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను. అంటే ఇంకా కొన్నాళ్ళ పాటు ఈ కార్యక్రమం చేస్తారని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన రామారావు ప్రత్యేకంగా ఈ సందర్భంలో మరలా పెద్దలను తలుచుకోవాలని కోరుకుంటున్నాను. గాజువాక ఆటోనగర్ ఐలా భవనంలో పారిశ్రామిక ప్రాంత స్థానిక పరిపాలనా ఎన్నికలు ఏపీఐఐసి అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఐలా జోనల్ మేనేజర్ యతిరాజులు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఈ ఎన్నికలను ఆటోనగర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు చెప్పారు. విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి ఐలా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఐలా ఎగ్జిక్యూటివ్ బాడీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో 3 ప్యానెల్స్ పోటీలో నిలబడ్డాయి. 3 ప్యానెల్స్ కూడా ఒకే సామాజిక వర్గంలో నిలబడటం వల్ల పోటీ అనివార్యమైంది. అంచేత చాలా వారావారీగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఈ పోటీ కార్యక్రమంలో కృషి చేస్తూ ఉన్నారు.
మరి అదే రకంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 95% వరకు పోలింగ్ అవ్వచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. మరి అదే రకంగా నేను గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఐలా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రోసయ్య గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం కొండవాలు ప్రాంతాలైన దుర్గానగర్, గుడివాడ అప్పన్న కాలనీ, నవసేనాబాగ్ వద్దనున్న గెడ్డలను నావికాదళ అధికారులతో కలిసి జోన్ 4 ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ మురళీమోహన్ పరిశీలించారు. గెడ్డల్లో పెరిగిపోయిన పూడికలను తక్షణమే తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నుంచి మన కోస్ట్ గార్డ్ ఏరియాలోకి వెళ్తున్న ఈ స్టార్ వాటర్ డ్రైన్ పరిశీలించడం జరిగింది. స్టార్ వాటర్ డ్రైన్లో కొంచెం గార్బేజ్ అది కూడా స్టక్ అవ్వడం వల్ల కొంచెం వాటర్ కూడా స్టాగ్నేట్ అవుతూ ఉంది. దీని విషయంలో మేము డిసిల్టేషన్ కోసం ఏర్పాట్లు చేస్తాం. అలాగే కోస్ట్ గార్డ్ కాంప్లెక్స్ నుంచి నౌసేనాబాగ్కి వెళ్ళే ఒక ఛానల్ కూడా చూడటం జరిగింది. అది కూడా డిసిల్టేషన్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటాం. ప్రముఖ దర్శక నిర్మాత కుమార్ రాజ్ దర్శకత్వం వహించిన తారా సినిమా ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆయన డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గతంలో తాను నిర్మించిన పలు చిత్రాలకు 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు లభించాయని, ఇది ప్రపంచ రికార్డని పేర్కొన్నారు. తారా సినిమాలో నటించిన స్టార్ నటి రేఖా రాణా అందాల నటిగా ఎంపిక కావడం కూడా సంతోషంగా ఉందన్నారు. From Kumar Raj Productions, our company in which I'm a producer director, and we are very proud to let you know that our 2 movies have gone to Oscar. There is no one in India whose 2 movies have so far. So we become very proud Indians by sending 2 movies to Oscar in the best language, best film foreign language category. The last movie which went down to Oscars was Tara 2 years ago in the 87th Academy Awards, and this year we have our second movie Yahan Amina Bikti Hai, which goes to the 89th Academy Award. This year it has gone through Cameroons, and the last movie went through Togo. The reason we went through these countries because we work all our movies in co-productions, and then when we go into co-productions, if we excel either in that country or this country, our movie goes to Oscars. So we are hoping to send our 3rd movie and win an Oscar also, hopefully soon. In both the movies, our lead actress is very talented actress from Bollywood, Rekha Rana, the beautiful actress which has now become very popular in Hollywood also. We are planning our next movie on Saint Mother Teresa, and hopefully this movie should go to Oscars and we win an Oscar also. We are very proud to tell you this week we have received 100th award. We got a national award in Austria, in Europe, which makes total count for our international film festivals to 100. So we have 100 international awards, twice nominated to Oscars, and the movie Tara also ran for 52 weeks in a very big cinema hall in Bombay called Imperial Cinema, which has 650 seats. గోపాలపట్నం పెట్రోల్ బంక్ కోడల వద్ద స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ట్రాఫిక్ సిఐ కాంతారావు, ఎస్ఐ లక్ష్మీనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాహన చోదకులు, పాదచారులు ఉపశమనం పొందేలా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ ఎవరైనా దాహం కోసం ఇంపార్టెంట్ జంక్షన్ కాబట్టి ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటాం. ఎండాకాలం సందర్భంగా దీన్ని పెట్టడం జరిగింది. యాప్కోడ్ జంక్షన్లో కూడా పెడుతున్నాం. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూపీలో జంతు వధశాలల మూసివేత, పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం. సమన్వయంతో పనిచేస్తే విజయం మనదే, మాధవ్ విజయం పట్ల సీఎం హర్షం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా, ఎమ్మెల్సీ మాధవ్.
ఓడిన నైతిక విజయం మాదే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ. నీటి వృధాను అరికట్టాలి ప్రపంచ నీటి దినోత్సవంలో ఏయువిసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.